చూస్తే హైదరాబాద్ యాబిడ్స్ లో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ను అదుపులోకి తీసుకుని యాబిడ్స్ కు తరలించారు పోలీసులు. ఇక యాబిడ్స్ కట్టెల మండిలో చిన్నారి ఆడుకుంటుండగా ఓ వ్యక్తి చిన్నారిని ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. కాగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు 5 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో గుర్తించి కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్ యాబిడ్స్ లోని కట్టెల మండిలో ఈ కిడ్నాప్ జరిగింది. ఆడుకుంటున్న చిన్నారిని ఓ దండుగుడు ఆటోలో ఎక్కించి తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై యాబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించారు. चलो बैठो जी, चलो चलो अंदर ఉండే ఇంటదా వాళ్ళ అమ్మ అందరు ఉన్నారమ్మా మాట్లాడుతున్నారు. ఇక ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, యాబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో 6 ఏళ్ల చిన్నారి రోడ్డుపై ఆడుతుందా ఒకసారిగా ఎవరూ లేనటువంటి ఆ ప్రాంగణాన్ని ముందస్తుగానే రెక్కి నిర్వహించుకొని ఒక వ్యక్తి ఆ 6 ఏళ్ల పాపని బలవంతంగా ఆటోలోకి ఎత్తుకెళ్లి కిడ్నాప్ చేసినటువంటి ప్రాంతం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడంతో అనంతరం తల్లిదండ్రులు యాబిడ్స్ పోలీస్ స్టేషన్ లో తన పాపని కిడ్నాప్ చేశారంటూ కూడా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కిడ్నాప్ చేసి నమోదు చేయడం జరిగింది. ఈ కిడ్నాపర్ ఈ పాపని ఆటో సహాయంతో ఆటోలు ఎక్కించుకొని అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి అతను కొత్తూరు వైపు వెళ్తూ ఉండగా పోలీసులకు దొరికినటువంటి ప్రాథమిక సమాచారంలో భాగంగా సైంటిఫిక్ ఎవిడెన్స్ ని ట్రేస్ చేసి వీరు పుత్తూరు వైపు వెళ్తా ఉన్నారంటూ కూడా పోలీసులు గుర్తించి కొత్తూరు గ్రామంలోని ఇమాన్యుల్ గ్రామంలో ఇటు కిడ్నాపర్ ఈ పాపను తీసుకొని వెళ్తా ఉన్నాడంటూ కూడా యాబిడ్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ పోలీసులను అప్రమత్తం చేసి అతన్ని అదుపులోకి తీసుకొని పాపని సురక్షితంగా రక్షించినట్లుగా తెలుస్తుంది. ఇతను బీహార్ కి చెందినటువంటి ఎండి బిలాల్ గా కిడ్నాపర్ ని గుర్తించడం జరిగింది. అతను అదుపులోకి తీసుకొని ఇంతకుముందే కిడ్నాపర్ ని రక్షించినటువంటి పాపని ఇద్దరిని కూడా యాబిడ్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పాప దొరికి సురక్షితంగా ఉన్నట్టు కూడా సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు అందరూ కూడా యాబిడ్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని మరి కాకపోతే అధికారికంగా ఆ పాపని పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఏ ఉద్దేశంతో ఈ బిలాల్ అనే కిడ్నాపర్ ఆడుకుంటున్నటువంటి పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బీహార్ వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడా? గతంలో బిలాల్ పై కిడ్నాప్ కేసులు ఎక్కడైనా నమోదున్నాయా? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ఏదైనా ముఠాలకు అమ్ముతా ఉన్నాడా లేదా ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నాడా అనేదంతా కూడా అతను అదుపులోకి తీసుకొని అతని ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీసి ఖర్చులో ఇంకెక్కడైనా తెలంగాణలో ఇతని పైన ఏ కేసులైనా పెండింగ్ లో ఉన్నాయా, ఏ కేసులో అయినా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? చిన్నపిల్లల కిడ్నాప్ కేసులో ప్రధానంగా ఇతని పేరు వినబడతా ఉంది కాబట్టి గతంలో ఇంకెక్కడైనా కిడ్నాపింగ్ కి పాల్పడ్డారనే కోణంలో కూడా పోలీసులు అంతా ట్రాక్ రికార్డ్ ని బయటకు తీస్తా ఉన్నారు. ఎట్టకేలకు హైదరాబాద్ నడిగొడ్డులో జరిగినటువంటి ఇష్యూ అందరూ చూస్తుండగానే మిట్ట మధ్యాహ్నం ఈ పాపని ఎత్తుకెళ్లడంపై మాత్రం తీవ్ర చర్చనీయంగా మార్చింది, తీవ్ర కలకలం రేపినది. ఈ పాపని మాత్రం సురక్షితంగా పోలీసులు రక్షించి ఎలాంటి హాని జరగకుండా ఆ పాపని సేఫ్ గా రక్షించి ఇమీడియట్ గా తల్లిదండ్రులకైతే మనకు శాశ్వతంగా అప్పగించనున్నారు. కిడ్నాప్ కి
పాల్పడ్డటువంటి వ్యక్తికి సంబంధించి ఇంకేమైనా సహకరించారా, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, వ్యక్తిలో సహాయపడ్డారా, అతను ఉండడానికి సంప్రదించారా, ఇటు హైదరాబాద్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎవరితో కలిసి ఇతను ప్రయాణం చేస్తా ఉన్నారా అనే దాని వల్ల పూర్తి వివరాలు కూడా మినిట్ టు మినిట్ కేసు అప్డేట్స్ అని కూడా బయటకిస్తా ఉన్నారు. దీంట్లో ఇంకెవరైనా సహకరించినట్టయితే ఖచ్చితంగా ఈ కిడ్నాప్ కేసులో వారిని సైతం ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో హ్యాబిట్ పోలీసు ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ, అయితే పాప ప్రస్తుతం దొరికినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటి? తల్లిదండ్రులు ఏమంటున్నారు? అంటే ఈ కేసుకు సంబంధించి వారు ఏమైనా కొన్ని అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందా రవితేజ? పోలీసులు పాప దొరికింది అని ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటి వెంటనే తల్లిదండ్రులు ఆ బస్తీ వాసులందరూ కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకొని ముందుగా పాపని చూపించండి అంటూ కూడా వేడుకోవడము, ఆ పాపని కొద్దిసేపు వారి తల్లిదండ్రులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడము అధికారికంగా చేయాల్సి ఉంది. కానీ అప్పటికి తల్లి కూతుర్ల బంధం కాబట్టి ఆ పాపని చాలాసేపు గ్యాప్ తర్వాత తల్లి ఒడికి చేరింది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు పాపని ఇచ్చిన తర్వాత ఆ టైంలో తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, చూసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ టైంలో పాప ఎక్కడ ఆడుకుంటుంది, ఎవరు గమనించారు అనే దాంతో కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అంతా కూడా తీసి ఆ సీసీటీవీ కెమెరాలు కీలకంగా మారాయి. ఆ సీసీటీవీ కెమెరాల ఆధారంగానే నిందితులు ఏ దుస్తులు ధరించాడో, ఎటువంటి అతని దేశోధారణ, అతను ఫేస్ ఎలా ఉందనే దానిపై కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే గుర్తించి అతన్ని ఎటువైపుగా వెళ్లాడనేది కూడా ట్రేస్ చేసి అతను ఇమీడియట్ గా పట్టుకున్నటువంటి వాస్తవాలను కూడా పోలీసులు మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వివరాలను వెల్లడించుకున్నారు. అక్కడ ఆ వ్యక్తి నిర్వహించి పాపను ఎత్తుకెళ్లడానికి గల కారణాలు ఏంటంటే కూడా అతన్ని విచారణ చేపడతా ఉన్నారు. గతంలో ఇంకెప్పుడైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా కేసులలో అనే దాంట్లో కూడా ఆ కేసుల పూర్వాలన్నీ కూడా బయటికి తీసి గతంలో ఎక్కడైనా ఈ రకంగా వివరించినట్టు మాత్రం తప్పకుండా పోలీసులు అతనిపైన పీడీ యాక్ట్ పెట్టేటువంటి ఆలోచనలో కనబడతాను. తల్లిదండ్రుల ఒడికైతే చేరుకుంది, తల్లిదండ్రుల యొక్క పోలీసుల స్టేషన్ కి చేరుకొని పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తమ పాపను తమకు సురక్షితంగా అప్పగించినందుకు మాత్రం తెలంగాణ పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. బస్తీవాసులందరూ కూడా ఆందోళనకు పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఆ పాపని సురక్షితంగా రక్షించాలంటూ కూడా పోలీసులపై ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఇమీడియట్ గా పాప దొరికింది అనే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడంతో ఒక్కసారిగా నగర ప్రజలు, తల్లిదండ్రులు, బస్తీవాసులు పాప దొరికింది అనే విషయంతో మాత్రం వారందరూ ఊపిరి పీల్చుకొని పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఆ పాపని చూడడానికి ఒకరొకరుగా అక్కడికి చేరుతా ఉన్నారు. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ.